వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. దళిత క్రైస్తవ సమర శంఖారావం సభలో చేసినటువంటి వ్యాఖ్యలకి గాను కాళ్లమండలం పోలీస్ స్టేషన్లో మాజీ జడ్జి జడ శ్రవణ్ కుమార్ మీద పెట్టినటువంటి కేసు ఒకటి, అలాగే దానికి సంబంధించే పిఠాపురం టౌన్ పోలీస్ స్టేషన్లో జోసెఫ్ బాత్సల్కూర్ ఎలియాస్ రావణ్ ప్రశ్న మీద పెట్టినటువంటి కేసు ఒకటి. సరే, అక్కడ దాంట్లో బెయిల్ వచ్చింది, శ్రవణ్ కుమార్ వాదించారు. అలాగే 2025కి సంబంధించినటువంటి కేసు సర్పవరం పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి దాంట్లో కూడా రావణ్ ఇవాళ అరెస్ట్ అయ్యాడు. సాయంత్రం కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. మరి రిమాండ్ వస్తుందా, బెయిల్ వస్తుందా అనేది వేచి చూడాల్సిందే. సరే, అయితే చాలామంది అడిగేది పవన్ని జడ శ్రవణ్ కుమార్ ఎందుకు అరెస్ట్ అవ్వలేదని అడిగారు చాలామంది. నాకు డౌట్ వచ్చింది, ఎందుకు అరెస్ట్ అవ్వలేదు? సెక్షన్లు అవి చూసినా కానీ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బచ్చలకూరునేమో హైదరాబాద్ వెళ్ళి మరి లిఫ్ట్ చేసి తీసుకొచ్చారు కాకినాడకి, పిఠాపురానికి. మరి జడ శ్రవణ్ కుమార్ ఏమో డైరెక్ట్గా అక్కడ కోర్టుకు వెళ్ళి బెయిల్ ఇప్పించాడు దానికి సంబంధించి. మరి జడ శ్రవణ్ మీద కూడా కేసు ఉంది కదా, ఏకంగా నరికేస్తాను, చంపేస్తాను, సమాధి కడతాను అన్నటువంటి మాటలు మాట్లాడాడు కదా ప్రొవోకేటివ్గా. మరి అతన్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు అన్నదానికి చాలామందికి అనుమానం మిగిలిపోయింది. సో అనుమానం మిగిలింది కదా, సెక్షన్లు ఏమన్నా ఇవి అని చెప్పి నేను ఒక లీగల్ ఎక్స్పర్ట్ని అడిగితే, సార్ ఎందుకు జడ శ్రవణ్ అరెస్ట్ అవ్వలేదని అడిగితే, 7 ఏళ్లలోపు శిక్ష పడే కేసులు ఏమన్నా ఉంటే బెయిల్ ఇచ్చేస్తారమ్మా, అరెస్ట్ ఉండదు, ఇది ఉండదు. అట్లీస్ట్ నోటీసులు ఇవ్వడము, అరెస్ట్ చేసి తీసుకెళ్ళిన తర్వాత బెయిల్ వచ్చిందంటే అర్థం ఉంది సార్. అసలు అరెస్టే చేయలేదు అంటే దానికి ఏమనుకోవాలి అన్నదానికి ఎక్కడ సమాధానం లేదు. సరే, ముందు సెక్షన్ల ప్రకారం ఆయన అన్నది చూసుకుందాం. సెక్షన్ల ప్రకారం చూసినట్లయితే జడ శ్రవణ్ మీద పెట్టినటువంటి సెక్షన్లు బిఎన్ఎస్ సెక్షన్స్ 351 ఆఫ్ 3, 352, 196 ఆఫ్ 1 ఆఫ్ ఏ, 196 1 ఆఫ్ బి, 353 ఆఫ్ 2 బిఎన్ఎస్ సెక్షన్స్ భారతీయ న్యాయ సంహితలో పెట్టినటువంటిది. సో దీంట్లో ఈ సెక్షన్ 351 ఆఫ్ 3 తీవ్రమైనటువంటి క్రిమినల్ బెదిరింపు, అగ్రవేటెడ్ క్రిమినల్ ఇంటిమిడేషన్. ఎవరైనా సరే ఇంకొకరిని చంపేస్తాను అని, తీవ్రమైన గాయాలు చేస్తానని, ఇంటికి నిప్పు పెడతానని, లేదా తీవ్రమైన నేరం చేస్తానని బెదిరిస్తే ఈ సెక్షన్ వర్తిస్తుంది. దీనికి శిక్ష గరిష్టంగా 7 సంవత్సరాల జైలు లేదా జరిమానా లేదా 2 ఉంటాయి. సో 7 సంవత్సరాలు లోపే ఉంది, 7 సంవత్సరాలు దాటి ఎక్కడ పడలేదు దీని మీద. అలాగే బిఎన్ఎస్ సెక్షన్ 352 శాంతి భద్రతలకు భంగం కలిగించేలా ఉద్దేశపూర్వకంగా అవమానించడం, కావాలని ఎదుటి వ్యక్తిని అవమానిస్తూ, రెచ్చగొడుతూ, నేరానికి ప్రేరేపించే విధంగా ప్రవర్తిస్తే ఈ సెక్షన్ గరిష్టంగా 2 సంవత్సరాల జైలు, జరిమానా. సో దీంట్లో కూడా స్టేషన్ బెయిల్ దాకా వచ్చేయచ్చు, లేదు అక్కడ కోర్టులో బెయిల్ ఇచ్చేయచ్చు. తర్వాత బిఎన్ఎస్ సెక్షన్ 196 ఆఫ్ 1 ఆఫ్ ఏ వర్గాల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టడం, దీనికి గరిష్టంగా 3 సంవత్సరాల జైలు లేదా జరిమానా. సెక్షన్ 196 ఆఫ్ 1 ఆఫ్ బి సామాజిక సామరస్యానికి భంగం కలిగించే చర్యలు, శిక్ష 3 సంవత్సరాలు గరిష్టం. అలాగే 353 ఆఫ్ 2 ప్రజల్లో అల్లర్లు లేదా భయాందోళనలు కలిగించేటప్పుడు తప్పుడు ప్రకటనలు, పుకార్లు లేపడం, ఫేక్ న్యూస్లు, రెచ్చగొట్టే పోస్టులు, తప్పుడు ప్రచారం. ఈ సందర్భాల్లో ఈ సెక్షన్ వర్తిస్తుంది. మరి దీనికి శిక్ష కూడా సేమ్ అంతే, ఆల్మోస్ట్ 3 సంవత్సరాలు లేదా జరిమానా. సో 7 సంవత్సరాల్లోపు ఉన్నాయి కాబట్టి అరెస్ట్ అవ్వలేదు అనడానికి లేదు. అరెస్ట్ చేసినా బెయిల్ ఇవ్వచ్చు, అరెస్ట్ చేసి బెయిల్ ఇవ్వచ్చు దీంట్లో. మరి ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఇది అనుమానంగా ఉంది. సరే, మరి ఇక్కడ రావణ్ అరెస్ట్ అయ్యాడు, కేవీ రెడ్డి కూడా అరెస్ట్ అయ్యాడు అంటే కేవీ రెడ్డిది రిమాండ్ పడింది, బట్ ఆ రిపోర్ట్ చూడాలి ఏంటి అనేది, ఎందుకు పడింది అనేది చెక్ చేయాలి. సో రావణ్ మీద నిన్న బెయిల్ వచ్చింది. ఫస్ట్ పెట్టినటువంటి సెక్షన్లు ఇది 196 1, 352, 356 ఆఫ్ 2, 356 ఆఫ్ 3, 111 ఆఫ్ 1, అలాగే ఐటీ యాక్ట్ 2000 సెక్షన్ 66 ప్రకారం ఇవి పెట్టారు. దీంట్లో ఏది కూడా 7 సంవత్సరాల పైబడి జైలు ఏమన్నా ఉందా అంటే ఎస్, దీనికి 196 ఆఫ్ 1 3 సంవత్సరాల జైలు లేదంటే జరిమానా. సెక్షన్ 352కి 2 సంవత్సరాల జైలు, జరిమానా, 2 సంవత్సరాల జైలు, జరిమానా. 356 ఆఫ్ 2, 56 2 సంవత్సరాల సాధారణ జైలు లేదా జరిమానా లేదంటే 2. ఇక 111 ఆఫ్ 1 ఇది శిక్ష విధించేటువంటి సెక్షన్ కాదు, ఆర్గనైజ్డ్ క్రైమ్ని నిర్వచించేటువంటి సెక్షన్. శిక్షలు నేరం తీవ్రతను బట్టి తర్వాత ఉపవిభాగాలంటే 111 ఆఫ్ 2, 111 ఆఫ్ 3, 111 ఆఫ్ 4 ప్రకారం ఉంటాయి. ఈ వీటి సందర్భాల్లో జీవిత ఖైదు నుంచి మరణదండన వరకు కూడా ఇది ఉంటుంది. సో ఇది డెఫినిషన్ కోసం మాత్రమే ఈ సెక్షన్ యూజ్ చేశారు. ఇక్కడ ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ అంతా జరిగి నిజంగా అందులో ఇది తేలింది అనుకోండి, జీవిత ఖైదుతో పాటుగా పడుతుంది తర్వాత సెక్షన్స్. సో ఇది ప్రిలిమినరీ అనమాట. తర్వాత
ఐటీ యాక్ట్ ప్రకారం 3 సంవత్సరాల జైలు, 5 లక్షల జరిమానా లేదంటే 2. సో ఏది కూడా 7 సంవత్సరాలది లేదు కాబట్టి నేను ఈజీగానే మనోడికి బెయిల్ వచ్చింది. అలాగే ఈ సర్పవరంలో పెట్టినటువంటిది చూసినా కూడా బిఎన్ఎస్ సెక్షన్ 95 ఇది సర్పవరానికి సంబంధించింది. దీంట్లో మూల నేరానికి ఉన్న శిక్ష వర్తిస్తుందంటే స్వతంత్రంగా నిర్దిష్ట జైలు శిక్ష ఇది పేర్కొనదు. 196 ఆఫ్ 3 సంవత్సరాలు, 352 2 సంవత్సరాలు, 353 ఆఫ్ 3 సంవత్సరాలు, అలాగే బిఎన్ఎస్ సెక్షన్ 356 ఆఫ్ 2 సంవత్సరాల జైలు, 356 ఆఫ్ 2 సంవత్సరాల జైలు, 1111 ఇందాక చెప్పుకున్నాం ఆల్రెడీ మనం. అలాగే ఐటీ సెక్షన్ దీనికి సంబంధించి 3 సంవత్సరాల జైలు జరిమానా, లేదు అంటే సెక్షన్ 67 మొదటి నేరానికి 3 సంవత్సరాల జైలు, తదుపరి నేరానికి 5 సంవత్సరాల వరకు జైలు, అధిక జరిమానా. 67A మొదటి నేరానికి 5 సంవత్సరాల జైలు, తదుపరి నేరానికి 7 సంవత్సరాలు. సో ఇది కూడా బెయిల్ వచ్చేటువంటి అవకాశం ఉంది రావణ్ గాడికి. అది ఒకటి. సరే, ఇప్పుడు జడశ్రవణ్ ఎందుకు అరెస్ట్ అవ్వలేదు అంటే ప్రైమరీ మనం ఈ సెక్షన్స్ చూసిన తర్వాత ఒకటి 7 ఏళ్లలోపు రావణ్కి జరిగినట్టే ముందుగా జడశ్రవణ్ని కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్ళిన తర్వాత లాయర్ ఆయనకి అపేర్ అవ్వాలి. అపేర్ అయితే ఇమీడియట్గా అక్కడ బెయిల్ అనేది ఇస్తారు, లేదంటే ఆయన తరఫున ఆయనే వాదించుకోవచ్చు కూడా. అలా చేసుకున్న వస్తుంది. బట్ కాళ్ళ పోలీసులు ఇప్పటిదాకా జడశ్రవణ్ని కనీసం వెళ్ళి పట్టుకోలేదు, ఏమీ లేదు. దానికి సంబంధించినటువంటిది చాలా సంచలనం అవుతోంది అంటూ వస్తుంది తప్పితే ఏం లేదు. నమోదు చేసి దర్యాప్తు మాత్రం పోలీసులు చేస్తూ వస్తున్నారు. ఎందుకు అరెస్ట్ అవ్వలేదు అనే దానికి ఇన్ఫ్యాక్ట్ పాత్రికేయులు కొంతమంది అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏమన్నా, కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరన్నా జడశ్రవణ్ కుమార్కి సహకరిస్తున్నారా? ప్రభుత్వం తరఫు నుండి ఆయన అరెస్ట్ చేయొద్దు అనేటువంటి ఇదేమన్నా ఉందా భరోసా వెనకాల? ఎందుకంటే కృతజ్ఞత అనేది ఒకటి ఉంటుంది. ఎంత 850 కోట్లు అడిగినా, 5 సీట్లు అడిగినా, అవతలకు బొమ్మని చెప్పినా, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ సమయంలో కావచ్చు, ఆర్ఎల్స్ అంతకు ముందు ఉన్నటువంటి అమరావతి టైంలో కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన చేసేటువంటి తప్పుడు పనులు వీటన్నిటి మీద సదరు ఛానల్స్లో కూర్చొని డిబేట్లలో, ప్యానెల్లో పాల్గొని మాజీ జడ్జి గారి న్యాయ వివరాలు ఇవన్నీ కూడా ఆయన మాట్లాడుతూ చేసినటువంటి దానికి కృతజ్ఞతాపూర్వకంగా ఇంత మాట్లాడుతున్నా, ఇన్ని చేస్తున్నా కూటమి ప్రభుత్వాన్ని ఏమనకుండా కేవలం రఘురామకృష్ణరాజు గారిని మాత్రమే టార్గెట్ చేస్తున్నారు కాబట్టి ఇది వాళ్ళిద్దరి మధ్యలో గొడవలాగే పరిగణిస్తూ ఎందుకులే శ్రవణ్ని అరెస్ట్ చేయడం అని ప్రభుత్వం ఏమైనా భావిస్తోందా అన్నటువంటి అనుమానాలు చాలామంది వ్యక్తపరుస్తున్నారు. అంటే ఇండైరెక్ట్గా చెప్పాలి అంటే తెలుగుదేశం పార్టీతో ఏమైనా సన్నిహిత సంబంధాలు ఉన్నాయా శ్రవణ్ కుమార్కి, అందుకని చెప్పి ఆయన అరెస్ట్ చేయలేదా అన్నటువంటి అనుమానాలు చాలామంది వ్యక్తం చేస్తున్నారు. ఇది జస్ట్ ఏంటంటే ఒక స్పెక్యులేషన్ మాత్రమే, నాట్ ఈవెన్ అన్ అలిగేషన్. బయట జరుగుతున్నటువంటి ఒక ప్రచారం. మరి తెలుగుదేశం పార్టీ దీనికి ఏమంటుంది? ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఏమంటుంది ఎందుకనాలంటే తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి రఘురామకృష్ణరాజు గారు, ఈవెన్ దో నౌ హీ ఈజ్ అ డిప్యూటీ స్పీకర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, పార్టీకి సంబంధించి ఆయన ఎన్నికయ్యారు కాబట్టి ఎమ్మెల్యేగా. మరి పార్టీ సమాధానం చెప్పాలి అనేది చాలామంది కోరుకుంటున్నారు, ఇందులో ఏముంది అనేది. అలాగే పోలీసులు రావణ్కి ఒకటి అదే సభ నుంచి మాట్లాడిన రావణ్కి ఏమో ఒక రకమైనటువంటి ట్రీట్మెంటు, జడశ్రవణ్ కుమార్కి ఏమో ఒక రకమైనటువంటి ట్రీట్మెంటు. మరి దీన్ని ఏ విధంగా తీసుకోవాలి అని చెప్పి ప్రశ్నిస్తున్నారు చాలామంది. సమాధానం ఏమై ఉండొచ్చని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయం కామెంట్స్లో తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.